Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు లోకేష్ మెచ్చిన సానా సతీష్ ఎంత ఖతర్నాక్ అంటే మందలో ఒకడిగా కాదు వందలో ఒకడిగా నిలవాలన్నది ఆయన ఫిలాసఫీ. ఆ విషయం ఆయనే తన బయో వీడియోలో చెప్పుకున్నారు. ఆయన ఎవరు అంటారా? ఆయన పేరు సానా సతీష్ బాబు. దాత, వ్యాపారవేత్త, సామాజికవేత్త, ఇంకా చానా. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటారా? రేపో మాపో ఆయన కాబోయే రాజ్యసభ ఎంపీ. తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపిక చేసిన రాజ్యసభ అభ్యర్థులలో ఆయన ఒకరు. ఆ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఆయన ఎంపీ కావడం ఖాయం. రాజ్యసభ అంటే పెద్దల సభ అన్న అర్థం మారిపోయి చాలా కాలమైంది కాబట్టి పార్టీలతో సంబంధం లేని వారు ఈ సీట్లలోకి వస్తుండడం పెద్ద విషయం కాదు. కానీ ఇంతకుముందు ఉన్న ఎంపికలన్నింటిపైన ఇష్టం లేకపోయినా వ్యతిరేకత అయితే ఉండేది కాదు. కానీ తెలుగుదేశంలో మొట్టమొదటిసారి ఈ ఎంపికపై బహిరంగంగానే వ్యతిరేకత వచ్చింది. నాయకుల స్థాయిలో ఎవరూ మాట్లాడకపోయినా పార్టీ కేడర్ మాత్రం అసంతృప్తితో ఉంది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సానా సతీష్ ఎవరు? సానా సతీష్ బాబుది కాకినాడ. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఆయనకు కారుణ్య నియామకం కింద విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్గా చేరారు. 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాక రాజీనామా చేసి హైదరాబాద్ చేరారు. చాలా తక్కువ వ్యవధిలో వ్యాపారపరంగా ఎదిగారు. రియల్ ఎస్టేట్, ఐటీ, పవర్ అండ్ ఎనర్జీ, సీపోర్ట్ రంగాల్లోని కంపెనీలలో పార్ట్నర్గా చేరారు. మెడలిన్, వాన్పిక్, సీపోర్ట్, మహాకల్ప, ఇన్ఫ్రా, మ్యాట్రిక్స్ నేచురల్ రిసోర్సెస్ వంటి భారీ కంపెనీలలో భాగస్వామ్యం ఉంది. క్రికెట్పై మక్కువ ఉన్న ఆయన తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా చాలా కాలం ఉన్నారు. సతీష్ బాబు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఏమీ కాదు. ఆ పార్టీలో చాలామందికి ఆయన ఎవరో తెలియదు కూడా. సానా పేరు ఇంతకుముందు కూడా వినిపించినప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కువగా మారుమోగింది. కొన్ని నెలల కిందటే సతీష్ బాబు తెలుగుదేశం క్రియాశీలక రాజకీయాలలో తెర ముందుకు వస్తున్నారని ప్రచారం జరిగింది. తెర వెనుక ఆయన చేసే పనులపై ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి లాబీయిస్టుగా ఉన్న సతీష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. సానా సామాన్యుడు కాదు, చాలా చరిత్ర ఉంది అని ఎందుకు చెప్పామంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అలాంటిది. మరి ఒక సామాన్య ఉద్యోగిగా ఉండి కోట్ల రూపాయల సామ్రాజ్యం నిర్మించడం మాత్రమే కాదు, సిబిఐ, ఈడీ కేసుల్లోనూ ఆయన పేరు మారుమోగింది. ఏకంగా 2 సిబిఐ డైరెక్టర్ల మధ్య గొడవే రగిల్చింది. మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ ఆయన అరెస్టు చేసింది. 2017లో సంచలనం సృష్టించిన మీట్ ఎక్స్పోర్టర్ మెయిన్ ఖురేషీ కేసులో మెయిన్ పాత్రధారి సానా సతీష్ మనీ లాండరింగ్ చేశారని ఆయన్ను అప్పుడు ఈడీ అదుపులోకి తీసుకుంది. అప్పట్లో సతీష్ ఇచ్చిన స్టేట్మెంట్ సిబిఐలో కుంపట్లు రాజేసింది. ఏకంగా ఆ సంస్థ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కేసు నమోదైంది. అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మ పదవి ఊడిపోయింది. ప్రత్యేక డైరెక్టర్, చాలామంది సీనియర్ అధికారులకు స్థానచలనం కలిగింది. మెయిన్ ఖురేషీ కేసులో సతీష్ను విచారణకు పిలిచి వేధించకుండా ఉండేందుకు అప్పటి స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు డబ్బులు ఇచ్చినట్లుగా సతీష్ చెప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. దాని ఆధారంగానే రాకేష్పై సిబిఐ కేసు నమోదు చేసింది. 2017 అక్టోబర్, నవంబర్లో ప్రతి వారం విచారణకు రావాల్సిందిగా సిబిఐ సమన్లు పంపింది. అయితే భవిష్యత్తులో విచారణ పేరుతో వేధించకుండా ఉండేందుకు 5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని, 3 కోట్లు సిబిఐ అధికారులకు ముడుపుల రూపంలో ఇచ్చారని సతీష్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటకు వచ్చాక రాకేష్పై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన మిగిలిన 2 కోట్లు డైరెక్టర్ అలోక్ వర్మకు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ మధ్య యుద్ధమే జరిగింది. ఈ దెబ్బతో ప్రభుత్వం ఇద్దరిని తొలగించి మన్నెం నాగేశ్వరరావును డైరెక్టర్గా నియమించింది. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతోంది. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం కార్యక్రమాల నిర్వహణకు సతీష్ ఆర్థికంగా అండగా నిలబడ్డారని, ఆ కారణంతో ఆయన ఎన్నికలకు ముందు కాకినాడ లోక్సభ టికెట్ కోసం ప్రయత్నించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాకినాడ టికెట్ను పవన్ తన సన్నిహితుడైన ఉదయ్కు ఇప్పించే విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించారు. దీంతో సానాకు టికెట్ దక్కలేదు. అప్పుడు పవన్ కారణంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఈసారి రాజ్యసభ విషయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ను ఫేస్ చేయాల్సి వచ్చింది. టీడీపీ నుంచి సానా సతీష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీకొచ్చారు. ఈసారి సానా సతీష్ తన అభ్యర్థిత్వం విషయంలో గట్టిగా నిలబడడంతో ఆయనకు టికెట్ ఇచ్చి పవన్ను శాంతింపజేయడం కోసం చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది.